ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో నేనేం చూపించబోతున్నాను అని అంటే లాక్టో క్యాలమైన్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఫేస్కి ఎలా అప్లై చేసుకుంటే మనకి మంచిగాను కవరేజ్ అనేది ఉంటుంది. ఇంకా అలాగే ఇది ఫౌండేషన్కి బదులుగా ఎలా ఉపయోగించుకోవాలి, రోజుకి ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఇంకా ఎవరెవరు వాడచ్చు అనే దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీ అందరికీ కూడాను శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టము. ప్రతి చోట కూడాను మా ఇంట్లోని నేను కృష్ణుడిని అయితే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే పదే పదే చూడడానికి నాకు అంతగా ఇష్టం అనమాట. సో కృష్ణుడు ఇష్టమే కానీ కృష్ణుడు లాంటి భర్త అయితే ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే చిలిపి పనులు చేస్తాడని. కానీ ఒక కృష్ణతత్వం ఎవరికైతే పూర్తిగా బోధపడుతుందో అటువంటి వారికి మనకున్న కష్టాలని ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి, ఎలా నవ్వుతూ ప్రతి ఒక్కరిని కూడా ఆట పట్టిస్తూ సరదాగా ఉండాలి అనేది నేర్పిస్తుందండి. అయితే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. లాక్టో క్యాలమైన్ చాలా పాతదైనప్పటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికి పనిచేస్తుంది బాగా అని అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఆయిల్ బ్యాలెన్స్ అయితే చేస్తుంది అనమాట. దీనిపైనే మనకి ఇది ఈ రకంగానైతే ఇచ్చి ఉంటారు. మన స్కిన్ కేర్ కోసం ఈ లాక్టో క్యాలమైన్ ప్రతిరోజు కూడా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లెన్జింగ్, టోనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇదైతే ఒక కవరేజ్ లాగా, అంటే మీ ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న స్పాట్స్, ఇంకా లైన్ లైన్స్, వ్రింకిల్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తుంది. ఈవెన్గానైతే ఉంటుందన్నమాట. స్కిన్ టోను ఫేస్కి కాదు నెక్కి కూడా ఉపయోగించుకోవచ్చు. చిన్న చిన్నగా తీసేసుకొని ఫేస్ అంతటికి కూడా డాట్స్లా పెట్టుకొని ఫుల్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది, ఏమాత్రం జంజాటం లేకుండా, ఎందుకంటే ఇది లిక్విడ్ బేస్లో ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే ఇది అబ్జర్వ్స్ ఎక్సెస్ ఆయిల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటుందో అదంతా కూడా కంప్లీట్గా లాగేసుకుంటుంది. ఇంకా ఆల్ టైప్స్ యూజ్ చేయొచ్చు అని చెప్తారు, కానీ బాగా డ్రైగా ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేయకండి, ఇది అడ్వైజబుల్ కాదు. అండ్ ఇది ఎంతకు వస్తుంది, ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనకి మెడికల్ షాప్స్లోని, ఇంకా అలాగే గాజుల షాపుల్లో కూడా దొరికేస్తుందండి ఈజీగాను. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 128 రూపీస్ అండి. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 2 ఇయర్స్ అయితే ఇది ఉంటుంది దీని లైఫ్ టైము, తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా అలాగే మనకి ఏంటంటే ఇది 60 ml అయితే ఉంటుంది ఈ ప్యాక్లోని. ఇది 3 వే ఆఫ్ యాక్షన్స్లోనే మనకు పనిచేస్తుంది అని చెప్తారు. కయోలిన్ ఉంటుంది ఇందులోని. కయోలిన్ ఏంటంటే ఆయిల్ని, ఎక్సెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. జింక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది అని అంటే ఇది మనకి జర్మ్స్ నుంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి గ్లిజరిన్, ఇది మాయిశ్చర్ని కలిగిస్తుంది. సో ఈ విధంగా మన స్కిన్ని మంచిగానే ప్రొటెక్షన్గా ఉండిస్తుంది. దాంతోపాటుగా ఆయిల్ ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉంటుందో దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి ఈ విధంగానైతే ఇది పనిచేస్తుంది. లోపల ఎలా ఉంటుంది అని అంటే ఓపెన్ చేస్తే మనకి లోపల ఈ రకంగాను ఫౌండేషన్ క్రీమ్ లాగా, ఫౌండేషన్ పౌడర్ లాగా ఉపయోగపడుతుంది మనకి. కొంతమందికి పడలేనప్పుడు ఏమవుతుందని అంటే ఇది అప్లై చేసుకున్న ఒక కొంత సమయానికి, అంటే మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ కల్లా పొక్కులు, ఇంకా అలాగే చిన్న చిన్న పింపుల్స్ రావడం అనేది జరుగుతుంది. ముందే వీడియోలో చెప్పేస్తున్నాను, ఫుల్గా చూడండి అందుకే వీడియోని. ఎందుకంటే కొంతమందికి పడకపోయినప్పుడు ఇది జరుగుతుంది అనమాట. అందుకనే ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. పక్క ఎక్కడ అప్లై చేసి చూడండి, బాగుంది, ఏమాత్రం మీకు ఇబ్బందికరంగా లేదు, ఇంకా అలాగే అక్కడ ఏవి కూడా పింపుల్స్ కానీ లేదంటే ఎటువంటి ఇరిటేషను, రెడ్నెస్ ఇలాంటివి లేనప్పుడు తప్పకుండా ఇది పర్చేస్ చేసుకోండి. మరి ఈ వీడియోలోని దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.